కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు, విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన, అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి, వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసి